వెల్కమ్ టు ఐ న్యూస్. నేను దేవిక. దేశ ఆర్థిక వ్యవస్థకు రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులు చాలా కీలకం. అయితే కొన్ని రాష్ట్రాలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయి. తాజాగా కాగ్ నివేదిక దేశంలోని రాష్ట్రాల రుణ భారంపై ఆందోళన కలిగించే గణాంకాలను వెల్లడించింది. కొన్ని రాష్ట్రాలు ఆర్థిక క్రమశిక్షణ పాటించకపోవటం వల్ల భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదురయ్యే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నివేదిక ప్రకారం ఏ రాష్ట్రం అత్యధిక రుణభారం మోస్తుంది, ఏ రాష్ట్రాలు ఆర్థిక క్రమశిక్షణ పాటించాయి? దేశంలోని రాష్ట్ర ప్రభుత్వాల అప్పులు ఆందోళన కలిగిస్తున్నాయి. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం 2022-23 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 28 రాష్ట్రాలు మొత్తం ప్రభుత్వ అప్పుల దాదాపు 60 లక్షల కోట్లకు చేరాయి. ఇది ఆయా రాష్ట్రాల ఉమ్మడి స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తిలో దాదాపు 23% సమానం. ఈ అప్పుల జాబితాలో కొన్ని రాష్ట్రాల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. పంజాబ్ రాష్ట్రం అత్యధిక రుణ భారాన్ని మోస్తున్నట్లుగా కాగ్ నివేదిక స్పష్టం చేసింది. దీని జిఎస్డిపి అప్పుల నిష్పత్తి 40.35%గా ఉంది. అంటే ఆ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో అప్పుల వాటా దాదాపు సగానికి దగ్గరగా ఉంది. పంజాబ్ తర్వాత నాగాలాండ్ 37.15%తో, పశ్చిమ బెంగాల్ 33.7%తో అగ్రస్థానంలో ఉన్నాయి. ఈ మూడు రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అధిక అప్పుల భారం వల్ల అభివృద్ధి సంక్షేమ పథకాలకు నిధులు సమీకరించటం కష్టమవుతుందని, ఇది భవిష్యత్తు తరాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. అదే సమయంలో కొన్ని రాష్ట్రాలు మాత్రం తమ ఆర్థిక నిర్వహణలో మెరుగైన పనితీరు కనబర్చాయి. అతి తక్కువ రుణ నిష్పత్తిని కలిగి ఉన్న రాష్ట్రాలలో ఒడిశా, మహారాష్ట్ర, గుజరాత్ ఉన్నాయి. ఈ రాష్ట్రాలు తమ ఆర్థిక వ్యవస్థలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నాయని ఇది సూచిస్తుంది. ఈ గణాంకాలు రాష్ట్రాల ఆర్థిక భద్రతను ప్రతిబింబిస్తాయి. అధిక అప్పుల భారం సంక్షేమ పథకాల అమలుకు, మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు సమీకరించటంలో సమస్యలు సృష్టిస్తుంది. రాబోయే కాలంలో రాష్ట్రాలు తమ ఆర్థిక నిర్వహణలో మరింత జాగ్రత్తగా ఉండాలని ఈ నివేదిక సూచిస్తుంది. అప్పులు తీసుకోవటంలో ఆర్థిక క్రమశిక్షణ పాటించకపోతే ఆ రాష్ట్రాలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం ఉంది. రాష్ట్రాల ఆర్థిక భవిష్యత్తుకు ఈ నివేదిక ఒక హెచ్చరికగా నిలుస్తుంది. అప్పుల భారాన్ని తగ్గించుకోవటానికి రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకుంటాయో వేచి చూడాలి.